మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో ఇంతవరకు మన దేవుని మహిమలోనే మరణ పుస్తకాలు జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన గురించి నా సంఘాలలో భారతీయ సంఘంలో ఆదివారం పుస్తకాలు మరణ పుస్తకం జరుగుతుంది. మనము కూడా చిన్న మన దగ్గర చేరుతున్నాం. అందుబట్టి దేవుని వందనాలు. రెండవ వాక్య పరిచయంలో భాగంగా మనము ప్రకటన గ్రంథము అక్కడ చదివి వినిపించాలి, నాకు సాయం చేయాలి. ఎందుకంటే కొంచెం రెఫరెన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం గురించి చదువుతున్నారు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం గురించి చదువుతుంటారు. ఆయన 5వ ముద్రను చెప్పినప్పుడు దేవుని వాక్యము నిలుపమును తాము ఇచ్చిన స్వార్థల నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద తీసుకుని వారు నాట సత్యస్వరూపి పరిశుద్ధుడా ఇందాక తీర్చలేవు ఆ రకం నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయవు ఇవ్వను బిడ్డగా ప్రయత్నం చేసి తెల్లని వస్త్రము వారిలో రత్నానికి ఇయ్యబడి మరియు వారి వల్లనే చెప్పబడము వారి సహరాస ఎత్తి గోలలో ఎత్తి లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమింపబడినది వారితో చెప్పబడింది. ప్రార్థన చేసుకున్నామండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, స్తోత్రాలు. ఈ ఉదయకాలం తండ్రి మరి ఆరాధనమైన ఆరాధనకు చక్కగా నాకు ఘనంగాను మహిమగా తెలుసుకోవడానికి పాలించిన స్తోత్రాలు. రెండవ వాక్యకాలం తండ్రి మరి మేము ప్రవేశిస్తున్నాం. మీ సన్నిధి కాంతి, మీ యొక్క వాక్యము తండ్రి మాకు జీవం కలిగిస్తుంది. మీ వాక్యం వెలుగు మా బాధను పూర్వను తెలిసిన వాక్యాన్ని పట్టుకోవటాలు క్రమంలో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం హృదయించి 11 ఉండేటువంటి అంశాన్ని మేము దానిస్తున్నాను. నిర్వహించిన పక్షాన మాట్లాడుతున్నదంటే నేను అయోగ్యను, మీరు నన్ను ఖాళీ చేసి నా మాట కాకుండా కేవలం మీ మాటలే వినిపించడానికి కృపపాలిస్తారని వేడుకుంటూ సమస్తమైన ఘనత మహిమ ప్రభావితూ వందనాలు తెలుసుకుంటూ వచ్చిన వారు తెలుసుకోవాలో వారేసుకోవాలని జ్ఞాపకం చేసుకుంటారని వేడుకుంటూ కొద్దిపాటి విన్నపాలను మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన నజరేయుని యేసు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రణులారా, ఈ వాక్య భాగము ఎక్కువ మంది వాక్యం తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఈ వాక్య భాగం దేని గురించి తెలియజేస్తున్నదిగా హతసాక్షులు అనేటువంటి అంశాన్ని. ఈనాడు అంశము మనకు హతసాక్షులు. హతసాక్షులు అంటే ఎవరంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు ప్రాణం పెట్టిన వారిని హతసాక్షులు అంటారు. బైబిల్ గ్రంథంలో ఓల్డ్ టెస్టమెంట్లో కూడా వాక్యం కనపడతారు. కొత్త నిబంధనలు హతసాక్షులు అని కనపడతారు. అయితే అల్టిమేట్గా ప్రకటన గ్రంథంలో ఈ హతసాక్షులు అనబడిన వారు ఎవరైనా కానీ పాత నిబంధనలు, కొత్త నిబంధనలు కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే, ఎక్కడ చూస్తున్నాం, 7-9 చూస్తున్నాము. 6వ ముద్ర విప్పినప్పుడు, ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని యొక్క వాక్యం నిమిత్తము తాను ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము వధించబడిన వారి ఆత్మను బలిపీఠం కింద కూర్చుంది. బలిపీఠం ఉందంట అక్కడ. వాళ్ళ ఆత్మలు ఎక్కడున్నాయి అంటే, హతసాక్షులైన వారు దేవుని కొరకు తన ప్రాణాలు అర్పించినటువంటి వారి ఆత్మలు ఎక్కడున్నాయంటే బలిపీఠం కింద ఉన్నాయి. వారు ఏమంటున్నారు? నాథా, సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తము భూమి నివాసులకు ప్రకటన చేయకూడదు అని బిగ్గరగా కేకలు వేసి. చూడండి, కొంతమంది ప్రభు కొరకు ప్రాణం పెట్టిన వారు దేవుడికి మొరపెడుతున్నారు. నాదా అంటే తండ్రి, నాకు తండ్రి, ప్రియమైన దేవా అంటే సత్యస్వరూపి, ఎంత దాకా మాకు తీర్పు, ఎంతదాకా మేము బలిపీఠం కింద ఉండాలి, మాకు తీర్పు తీర్చవా? ఎవరైతే మమ్మల్ని హతం చేశారో, ఎవరైతే ఎక్కడైతే మాకు అన్యాయం జరిగిందో మాకు న్యాయం తీర్చండి అని అడుగుతున్నారంట. అంతేకాకుండా ఎంతసార్లు ప్రతిదండ చేయకూడదు అని బిగ్గరగా కేకలు వేసి, అప్పుడు ఏమైంది? తెల్లని వస్త్రము వారిలో ప్రతిభానికి ఇవ్వబడింది. తెల్ల వస్త్రం ఎందుకు ఇవ్వబడాయంటే తెల్ల వస్త్రాలు పరిశుద్ధతను సూచిస్తాయి.
కనుక తెల్లని వస్త్రములు వారికి ఇవ్వబడను, మరియు వారి వల్లే చంపబడు వారి సహదాసు లెక్క సౌలకు లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెం కాలం విశ్రయింపబడని వార్త చెప్పబడదు. ఇంకా కొంచెం టైం ఉంది మీకు. అలాగా హతసాక్షులైన ఆత్మలారా, మీకు కొంత సమయం ఉంది. ఇంకా కొంతమంది హతసాక్షులు కావాలి. ప్రత్యేకంగా మనం గమనిస్తున్న సంఘ కాలంలో కూడా మనం చూస్తాం, ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము, లేటెస్ట్గా కూడా మనం చూస్తున్నాము. ఎన్నో ఉత్తర భారతదేశంలోను దక్షిణ భారతదేశంలోను ఆయా ప్రాంతాలన్నింటిలో కూడా ఇలాగ దేవుని కొరకు ప్రాణాలు అర్పిస్తున్న వారుగా ఉంటున్నారు. మనం ఎటువంటి వారం అంటే మనం సౌకర్యంగా వచ్చి కూర్చొని దేవుని వాక్యం వింటున్నాము, పోతున్నాము, అది పాటిస్తాము, లేకపోతే లేదు. కానీ కొంతమంది తమ ప్రాణాలు సహితము లెక్క చేయకుండా వాళ్ళు హతసాక్షులుగా మిగిలిపోతున్నారు, ప్రాణం పెట్టారు. కొద్దిమందిని మనం బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఉండేటువంటి హతసాక్షులు ఒకరిని ప్రత్యేకంగా చూసుకొని కొత్త నిబంధనలో ఉండేటువంటి వారి గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, మొదటి హతసాక్షి పాత నిబంధనలో ఆదికాండం 4వ అధ్యాయము 1 నుంచి 16 మధ్య హేబేలు కనపడుతున్నాడు. ఒక సొసైటీ అయితే ఉక్తంగా స్పీడ్గా చదువుతుంది, ఎందుకంటే వాక్యాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, వచన భాగాలు ఎక్కువ ఉన్నాయి, అర్థం కావాలి. మొదటి నుంచి 16 వచనాలు. 4th చాప్టర్, జెనసిస్ 4th చాప్టర్ 1 to 16. ఆదాము తన భార్య అయిన హవ్వను కోరినప్పుడు ఆమె గర్భవతి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకుంటున్నాను అని. తరువాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనింది. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేదపరుచుకున్నాడు. కొంతకాలం అయిన తర్వాత కయీను కొడుకు పంటలో ఒక యెహోవాకు అర్పణగా చేశాడు. హేబేలు కూడా తన మంటలో పుట్టిన వాడు పొందిన వాటిని కొన్ని తెచ్చింది. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టింది, కయీను అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టింది. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతను తన ముఖమును చిన్నపుచ్చుకొనగా, యెహోవా కయీనుకు నీకు కోపమేలా, ముఖమును చిన్నపుచ్చుకొని ఉన్నావని, నీవు సత్క్రియ చేసిన ఎడల తొలగించుకున్నావా, సత్క్రియ చేయని ఎడల వాటిక పాపము పరిశుద్ధి, నీ ఎడల దానికి మార్చుకొని నీవు దానిని దేవుడు అని. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడింది. వారు మొదలు ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనికి చెప్పలేదు, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నావని కయీను అడగగా, అతడు నేను ఎరగను, నా తమ్ముడికి నీకు కావాలి వాడా అన్నాడు. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముడి రక్తం యొక్క స్వరము ఏలులో నుండి నాకు మొదలుపెట్టినది కావున నీ తమ్ముడి రక్తము నీ చేతుల్లో నుండి పుచ్చుకొని నోరు తెరిచిన ఈ నేల మీద మొదలుగా నీవు సిరింపబడిన వాడు. నీవు నేలను సేదపరుచుకున్నప్పుడు అది తన ప్రారంభం కవితలు, నీవు భూమి మీద దిగుబడుతూ దేశ దిగుబడి ఇందువలని. అప్పుడు కయీను, నా దోష శిక్ష నేను భరించలేదని నాకు చెప్పారు. నేను ఈ ప్రదేశం నుండి నన్ను వెలగొట్టి నీ సన్నిధికి రాకుండా విడివేయబడి దిగులు పరుచు భూమి మీద దేశ దిగుబడి కావున నన్ను మరుగులో ఆడలో వాడు నన్ను చంపులని యెహోవాకు అన్నాడు. అప్పుడు యెహోవా అతనితో, కాబట్టి ఎవరైనా కయీనును చంపిన ఎడల వారికి ప్రతిదండన 7 తగులైన, మరియు ఎవరైనా కయీనుకు తగుని అతన్ని చంపబడినప్పుడు యెహోవా అతనికి ఒక గుర్తు చేశాడు. ఇక్కడ చదివిన అంశం ఎందుకు చదివిస్తున్నానంటే, చాలా మందికి ఓపిక లేకనో లేక సమయం లేకనో వాక్యము చదవలేకపోతున్నాం. మనం ఏదైనా ఒక అంశాన్ని చూసినప్పుడు మనం దాని బ్యాక్గ్రౌండ్ కాదు, తెలిసిన పరిస్థితి కాదు, చదివేటప్పుడు అది బైబిల్ రీడింగ్లో చాలా ఇంపార్టెంట్. 15 minutes తర్వాత కనుక ఈ సమయంలో ఈ కయీను అనేటువంటి అతను కనపడుతున్నాడు. ఆదాము మరి అవ్వ ఏదైనా తోటి పాపం చేసిన తర్వాత 60 దినాలు వారు బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆదాము అవ్వతో కూడినప్పుడు 2 కుమారులు కలిగారు. ఒకరు కయీను, 2 హేబేలు. కయీను పెద్దవాడు, హేబేలు చిన్నవాడు. మరి హేబేలు అర్పణను
దేవుడు అంగీకరించాడు, కయీను యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు. ఎందుకుని బట్టి? కయీను యొక్క యథార్థతను బట్టి, కయీను యొక్క నీతిని బట్టి, కయీను దేవుని పట్ల కలిగినటువంటి భయభక్తిని బట్టి ఆ హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు. అగ్ని ఆకాశం వచ్చి బలిపీఠం మీద పెట్టబడినటువంటి ఆ యొక్క బలిని దహించి వేయడం. కానీ కయీను యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు. అందుకనే కయీను కోప్పడి తన తమ్ముని మీద పడి అక్కడే పొలంలో చంపివేస్తున్నాడు. అది ఫస్ట్ డెత్. అంటే దేవుని కొరకు మరణించిన వారిలో మొదటి వాడు అనగా సాక్ష్యం అనగా పాత నిబంధనలో మనము హేబేలును చూస్తున్నాం. ఇది పాత నిబంధనలు. ఇంకా అనేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి పాత నిబంధనలో, మనం అన్నింటికి పోలేదు. కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు మనం మొదటి సాక్షిగా ఉన్నవాడు ఎవరంటే మనం గమనిస్తే అపోస్తల కార్యము 6వ అధ్యాయంలో కనపడతారు. అపోస్తల కార్యం 6వ అధ్యాయము 1 నుంచి వచనాలు చూసినట్లయితే 1 నుంచి ప్రారంభించబడి 53 దాకా ఉంది. అది కూడా సుదీర్ఘమైంది కనుక రెఫరెన్స్ చదవాల్సిన వారు ఫిగర్గా క్లారిటీగా చదవాలని చేస్తాం. అపోస్తల కార్యము 6వ అధ్యాయము 1 నుంచి చూడండి దయచేసి. ఇక్కడ ఒక నూతన నిబంధనలో సాక్షిగా చెప్పబడినటువంటి వాడు. అపోస్తల కార్యము 6వ అధ్యాయము 1 నుంచి 57 53 57 కూడా ఉంటుంది. చదవండి పాస్టర్ చూడండి. అపోస్తల కార్యము 6వ అధ్యాయము 1 నుంచి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుకున్నప్పుడు మొదటిగా పరిచయంలో తమలోని వివరమైనటువంటి దర్శించుకుంటున్నారు. పృథ్వీల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సరగసాగి. అప్పుడు పన్నెండు అపోస్తలులు తమ ఎదురు శిష్యుల సమూహాన్ని పిలిచి, మేము దేవుని వాక్యం బోధించటట్లు కానీ ఆహారం అందించిన యుద్ధము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకోండి. మేము వారిని ఈ పనికి నియమిస్తున్నాము. అయితే మేము ప్రార్థన ఎందుకు వాక్య పరిచర్య ఎందుకు విరగటాలని చెప్పి ఈ మాట జన సమూహమందరికీ ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిలుపుకున్న వారైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మేనాసు, యూదుల మత పరిష్ఠులను, అంత్యొక పరివారు అప్పుడు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలబెట్టి మీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించింది. మరియు యాజకులలో అనేకులు విశ్వాసంలో స్టెఫను కృపతో బలముతో నిండినవారై ప్రజల మధ్య మహత్కార్యములకు గొప్ప సూచక క్రియలు చేస్తూ ఉన్నాయి. అప్పుడు నిర్వహించగలమైన సమాజంలోను, కురేనీల సమాజంలోను, అలెగ్జాండ్రియా సమాజంలోను, ఫిలిపియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించింది. కానీ మాట్లాడలేదు. అతడు మతపరిచిన జ్ఞానము అతనికి ప్రేరేపించిన ఆత్మను వారు ఎదురుపలేకపోయింది. అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను మిగిలిన వాక్యములు పట్టగా మేము ఇంటిమై చెట్లకు మనుషులను పిలుచుకొని ప్రజలను పెద్దలను శాస్త్రులను లేపి అతని మీదకు వచ్చి అతనిని పట్టుకొని మహాసభ ఎదురు తీసుకుని పోయి అబద్ధ శాస్త్రంలో నిలబడి వారు, ఈ మనుషులు ఎప్పుడూ ఈ ప్రశ్న స్థలంలో మన ధర్మశాస్త్రంలో విరోధంగా మాట్లాడుతున్నారు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి దోషమనిపించిన ఆచారాలను మార్చులని వీడు చెప్పగా మేము పెట్టి మనకి సభలో కూర్చున్న వారందరూ అతని ఎదురుగా అతని ముఖము దేవుడితో ముఖం వలె వారికి కనపడింది. 6వ అధ్యాయం అంతే ఉందండి. 7వ అధ్యాయం కంటిన్యూ చేయాలి. ఇక్కడ వరకు మనం చదువుకున్న భాగమే ఉండగా ఆనాడు ఆదిమ సంఘం ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోగ్యమైన పరలోకానికి వెళ్ళిపోయాడు. మేఘం వచ్చి ఒలివ కొండ నుంచి ఆయన తీసుకెళ్ళిపోయాడు. అక్కడున్న దేవతలు, అక్కడున్న వాళ్ళంతా కూడా, ఉన్న శిష్యులంతా కూడా అలాగా మేఘం ప్రభువుని తీసుకెళ్ళేటప్పుడు చూస్తున్నారు.
గలీలైన మనుషులారా మీరు ఎందుకు ఇలా చూస్తున్నారు? ఏ దేవుడైతే